యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాల పునరుద్ధాన ఆరాధనలో మనందరం కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని చదువుకున్నాము. చదువుకున్న వాక్యంలో అది దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట శ్రద్ధగా విన్నాం. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతున్నటువంటి వాక్య భాగాన్ని చదువుతాను. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వారికి రాతనిచ్చునా? చేపను అడిగిన ఎడల పావునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వ్యాకరణంలో, ఈ వాక్యంలో 3 ప్రత్యేకించబడిన పవిత్రమైన తన యొద్దకు పిలువబడిన సంఘాన్ని ధైర్యపరచడానికి శ్రేష్టమైన 3 మాటలు దేవుడు ఈ వాక్యంలో ఉంచాడు. అవి ఏంటంటే, 1 అడగండి, 2వది వెదకండి, 3వది తట్టండి. ఇలాగ 3 విషయాలు. అడిగినందువలన పొందుదు, ఇయ్యబడును, వెదకిన ఎడల దొరుకుతుంది, అలాగనే తట్టిన ఎడల తీయబడుతుంది అని ఈ 3 మాటలు చెప్పబడింది. చాలా మందికి ఇవి అర్థం కాని పరిస్థితి. ఏం అడగాలనేది ఒక ప్రశ్న అయితే, ఎవరిని అడగాలనేది కూడా మరొక ప్రశ్న. అడుగుడి అని చెప్పబడిందంటే బైబిల్లో చెప్పినవన్నీ బైబిల్లో ఉన్న దేవుణ్ణి అడగాలి. అడుగుడంటే ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు. అయినా ఈ 3 మాటలు ఏ సందర్భంలో దేవుడు చెప్పవలసి వచ్చింది? ఈ 3 విషయాలు సంఘానికి, యేసు ప్రభు యొద్దకు వచ్చే వారికి చెప్పుటలో ఉన్న ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రార్థించేటువంటి వాడు ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనకి పట్టుదలనిచ్చే గొప్ప విషయాలు ఇవి. ప్రార్థనకి ఏమిస్తుంది? చాలా మంది ప్రార్థనకి పట్టు ఉండదు, బలం ఉండదు. చాలా మంది ప్రార్థన స్థిరత్వం ఉండదు, చంచల మనస్సు. ఒకసారి అడగగానే దేవుడు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎప్పుడు వారు అడగరు, ఇసుకుదల వచ్చి ప్రార్థన కూడా చేయరు. నీకెందుకు ప్రార్థనలో ఇసుకుదల వస్తుందంటే, ఈ 3 లేవు నీ జీవితంలో. అడిగేది లేదు, వెదికేది లేదు, లేకపోతే తట్టేది. మనకు ఒకసారి వచ్చి తట్టేవు, తీయలేదనుకో మరలా తట్టాలా? అంటే తీసే అంతవరకు కూడా ఏం చేయాలి? తడుతూనే ఉండాలి. దొరికేంత వరకు కూడా ఏం చేయాలి? వెతుకుతూనే. ఇచ్చేంత వరకు కూడా ఏం చేయాలంట? అడుగుతూనే ఉండాలి. ఇది
ప్రార్థనలో దేవుడు మనకు నేర్పేటువంటి 3 శ్రేష్టమైన పట్టుదల కలిగిన ప్రార్థన. ఈ 3 కూడా ప్రార్థనకి పట్టుదలనిస్తాయి. నువ్వు ఎప్పుడు ప్రార్థించినా ఇసుకోకూడదు. నీ అక్కర్లున్న సమయంలో నీకు ఏది కావాలన్నా కూడా విసుక్కోకూడదు. కానీ ప్రార్థనలో ఏం చేయాలంటే పట్టుదలనిచ్చేటువంటి 3 విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే అడుగుతారో చూడండి, మనము యోహాను సువార్తలో 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నప్పుడు చదువు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. స్తోత్రం. అడుగుడి అనేటువంటి మాటలో ఉన్నటువంటి మహిమను, ఆ మాటలో ఉన్నటువంటి అనుభూతిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నా యందు మీరును, ఎవరెందు ఉండాలి మనం అడిగేటప్పుడు? దేవుని యందు, దేవుని యొద్ద, ఆయన పాదాల దగ్గర, ఆయన పాద సన్నిధిలో మోకరించుకొని అక్కడ ఆయన యొద్ద నిలిచి మీ యందు నా మాటలను, మనము దేవుని యొద్ద ఉండి అంత మాత్రమే సరిపోదు ప్రార్థన జీవితానికి. మరొక మాట అంటున్నాడు, మన యందు దేవుని మాటలు నిలిచి ఉండిన ఎడల, దేవునికి స్తోత్రం. ఏముండాలి నీలో? దేవుని మాటలు నిలిచి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు, అడిగేటప్పుడు, మోకరించినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నీలో నువ్వు దేవుని యందు ఉన్నట్టే. ప్రార్థనలోకి వస్తే, మోకరిస్తే నువ్వు ఎక్కడున్నట్టే దేవుని యందు ఉన్నావు. ఈ ప్రార్థన చేసేటువంటి నువ్వు దేవుని మాటలను యందు ఉంచుకోవాలి. స్తోత్రం. ఎక్కడుండాలి? దేవుని మాటలు నీలో ఉండాలి కదా. చూడండి ఎంతమంది అంటే, ఇప్పుడు నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 2 మాటలు చెబుతున్నాడు. ఒకటి, మనం దేవుని యందు ఉండాలి. రెండవది, ఆయన మాటలు మనలో ఉండాలి. అప్పుడే మనము అడగాలి. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంట? ఏది మీకు ఇష్టమో అడుగుడి. ఏది మీకు ఇష్టమో అడుగుడి. అబ్రహాము కుమారుని అడిగాడు, అది ఆయనకి ఇష్టం. అబ్రహాము దేవుని యందు ఉన్నాడు. దేవుని మాటలు అబ్రహాములో ఉన్నాయి. అందుకే దేవుడు మృతతుల్యమైన శరీరము, సావుకు సమీపించినటువంటి వయస్సులో దేవుడు శారము గర్భం తెరిచి అబ్రహాముని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో కూడా చూస్తున్నప్పుడు, అంటే దానియేలు విషయంలో, ఆయన సేవలో, పరిచర్యలో బబులోను దేశంలో ఉన్నప్పుడు మర్మములను వారికి తెలియకపోవటం వలన రాజు జ్ఞానులను చంపేస్తానంటే దానియేలు తనతో పాటు ఉన్న సహోదరులు అందరూ కలిసి ప్రార్థన చేస్తే మర్మములను దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. అందుకనే జ్ఞానుల్లో ఎవడు కూడా చంపబడలేదు. ఈ విధంగా అడిగినటువంటి వారందరూ దేవుని సన్నిధిలోకి వచ్చి వారికి ఏది ఇష్టమో, వారికి ఏం కావాలో, వారి అవసరం ఏంటో ముందు గుర్తించండి. మనం దేవుని బిడ్డలమే. దైవికంగా దేవుడు ఏవైతే ఇస్తాడో వాటిని అడగాలి. మనకి ఇష్టమని చెప్పేసి ఇష్టానుసారంగా అడిగామనుకోండి, అర్థం పర్థం లేని ప్రార్థన వ్యర్థమైపోతుంది తప్ప ప్రయోజనకరంగా మారదు.
ఆ రోజుల్లో సముద్రం చీల్చాడు, ఈ రోజుల్లో కూడా చీలుతాడని పోయేవనుకో నీ ప్రార్థన నువ్వు కూడా వేస్ట్ అయిపోతావు. ఆ రోజు దేవుడు నీటిని ద్రాక్షారసంగా చేశాడు, ఇప్పుడు కూడా చేయాలి అని ప్రార్థన చేసావనుకో నువ్వు ఇక సమాధిలో మాత్రమే బెటర్. నీకు ప్రార్థన అనవసరం. నీది ఒక మూర్ఖపు మనసు అవుతుంది. అది నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపరాదు అంటాడు. వ్యర్థమైన ప్రార్థన చేయకూడదు. ప్రార్థన అంటే ఏంటంటే నీ అవసరం ఏంటో ముందు గ్రహించుకోవాలి. అదే ఒకవేళ నీ కుటుంబంలో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నావు, ఇప్పుడు నీకు అవసరం ఏంటంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తీర్చయ్యా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు అప్పు కొరపిస్తాడు. ఇది వదిలిపెట్టేసి నా స్థితిని కొంచెం మార్చేయి, నాకు కొంచెం పెద్ద బిల్డింగు, పెద్ద కారు, లేదా పెద్ద పెద్ద హోదా ఇవ్వాలంటే నీ ప్రార్థన అంతా కూడా దేవుడికి ఏం కావాలంటే, ఎలాంటి ప్రార్థన కావాలంటే నీ అక్కరను గుర్తించి, నీ అవసరతను గుర్తించి దానికోసమే అడగాలి. అప్పుడే దానికోసం దేవుడు ఇస్తాడు. ఇంకొక మాట ఏంటంటే, మీరు బాగా ప్రార్థన చేయాలని తలంపుగా ఉంటే తక్కువ అడగండి, ఎక్కువ ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా? దేవుడి దగ్గరకు పోయి ఎక్కువ అడిగేవాడుకు తక్కువ ఇస్తాడు. అసలు కొంచెం అడగండి ప్రభు సన్నిధిలో. దీనికి ఉదాహరణకు సొలొమోను ఉన్నాడు. ఆయన దగ్గరకు ఒకసారి మనం వెళ్తే రాజైన మరుక్షణం ఆయన చేశాడంటే సింహాసనంలో కూర్చోలేదు. ఆయన ఏం చేశాడంటే సింహాసనంలో కూర్చోలేకపోయి అక్కడ చేసినటువంటి సందర్భం ఏంటంటే, ఆయన మరి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ దేవుని అడుగుతున్నాడు. ప్రజలందరూ అనుకుంటున్నారు సొలొమోను ప్రార్థన చేయటానికి గల కారణం ఏంటంటే సిరి సంపదల కోసం ప్రార్థన చేస్తున్నాడు. మంచి హోదా, మంచి ఘనత, రాజ్య పరిపాలన చేసే రాజు కదా, దేశమందు గొప్పవాడుగా ఎంచబడినట్లుగా ఉండటానికి ఒకవేళ ప్రార్థన చేస్తున్నాడేమో అని అనుకుంటున్నారు. కానీ ఆయన అడిగింది ఏంటంటే, బైబిల్లో రాయబడింది, దేవుని ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి తగిన జ్ఞానము నాకు దయచేయమని సొలొమోను దేవుని ప్రార్థించాడు. జ్ఞానం అడిగాడు. హోదా ఇవ్వమనలేదు, ఇంకా నా రాజ్యాన్ని విస్తరింపజేయమని చెప్పలేదు, ఇంకా నా సంపదను విస్తరింపజేయ అని చెప్పలా. అంటే అడిగేటువంటి వారికి ఉండాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, అసలు ముందు నీ అవసరం ఏందో అదే గుర్తించు. నీకు కావలసినటువంటిది ఏంటి, నీ కొరత ఏంటి, నీకు ఉన్న కొద్దివేంటి, నీకు ఇప్పుడు ప్రస్తుతం అంత అవసరమైన దాన్ని అడిగితే నీ ప్రార్థన యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు తర్వాత కూడా నీకు కావాల్సిన వాటిని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అదే మనము ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో చూడాలి. సొలొమోను జ్ఞానం అడిగాడు, దేవుడు జ్ఞానంతో పాటు సకల ఘనత, సకల ఐశ్వర్యం ఇచ్చాడు. ఇది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో మనము అడగవలసినది ఏదైనా సరే ప్రభువు కూడా ఏమనంటున్నాడంటే, మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే, తలంచు వాటి కంటే అత్యధికముగా ఇవ్వగలిగిన వాడంట మన దేవుడు. హల్లెలూయా అని చెప్పేసి ఆ మాట బైబిల్లో ఉంది. దైవజనులు మాకు పదే పదే చెబుతున్నారని, కావలసిన వాటి కంటే ఎక్కువ అడిగేవంటే ఉన్న వాటిని కూడా తీసి పెడతాడు పాపం పక్కన. దేవుని స్తోత్రం. అందుకనే ఒక పవిత్రమైన మనస్సుతో, ఒక పవిత్రమైన తలంపుతో మనకు అవసరం ఉన్న వాటినే దేవుని దగ్గరికి తీసుకొచ్చి అడగండి, దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. దేవుడు స్తోత్రం. సో అడిగే ముందు దేవుడు యోహాను సువార్త 15:7 చెప్పినట్లుగా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా, ఇది చేసిన ఎడలా, ఈ రెండు, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. ఈ వాక్యాన్ని మీరు నమ్మితే ఖచ్చితంగా మీ గృహాల్లో మీరు ఉన్నప్పుడు ప్రార్థన చేయండి పట్టుగలిగి. ఏదో ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇస్తే అప్పుడుతోనే ఆపు. ఆ ప్రార్థనకో ప్రార్థన ప్రారంభించుకో. లేదంటే సంవత్సరమైన ఇచ్చేలాగా ప్రార్థన చేస్తూనే ఉండు. హల్లెలూయా. మధ్యలో విసుక్కోవద్దు.
మధ్యలో మరి వెనకబడొద్దు, బలహీనపడొద్దు. మధ్యలో నువ్వు ఈ ప్రార్థనా జీవితాన్ని ఆపుకోవద్దు, ఆటంకపరుచుకోవద్దు. ఇచ్చే వరకు నువ్వు పట్టుదలగా ప్రార్థన చేస్తే ఇంకెన్నడూ కూడా లేదు అనకుండా, కాదు అనకుండా దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో. ప్రజలో మనం ఇసుక్కొని ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఆయన కూడా ఇసుకొచ్చింది నీ ప్రార్థనలోకి రాడు దేవుడు. నీ ప్రార్థన ఆలకించలేడు దేవుడు. అందుకని ప్రార్థన చేసే విషయంలో మనం ఎట్లా చేయాలనేది ఇక్కడ ఒక మంచి సందేశాన్ని దేవుడు ఇచ్చాడు ఈ యొక్క అధ్యాయం. దీంట్లో ఒక ఉపమానంగా కూడా ఒక విషయం చెప్పాడు. మీలో ఏ మనుష్యుడైనా తన కుమారుడు వచ్చి ఒక తండ్రిని, డాడీ నాకు పలానా రొట్టె కావాలి అని అడిగితే రాళ్ళని ఇస్తాడా? ఆడు చెడ్డవాడైనా, పాపాత్ముడైనా, పాపం చేసేవాడైనా, ఈ పాపిష్టి లోకంలో అనేకమైన పాప కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నా కానీ తండ్రి ఎంత చెడిపోయిన కుమారుడు అడిగేదానికంటే కూడా విలువైన వస్తువుని ఇస్తాడు. ఇస్తాడు కదండి. మా తండ్రులైనటువంటి వారు ఫుల్ తాగుబోతులైపోయినా, తిరుగుబోతులైపోతున్నా కూడా పిల్లలను చక్కగా పెంచుకోవాలని అనుకోరా? వాళ్ళకి మంచి ఈవులని ఇవ్వాలని అనుకోరా? అంటే ఆయన చెప్పినటువంటి మంచి మాట కూడా ఈ ప్రార్థనలో ఉన్న పట్టు కూడా ఏంటంటే, మీరే మీ పిల్లలకు రొట్టెని అడిగితే రాయినివ్వలేరు, రప్పనివ్వలేరు. చేపను అడిగితే పావుని, కప్పల్ని, తేలుని ఇవ్వలేరు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు అడిగిన వాటిని మరి శ్రేష్టమైన వాటిగా మీరు ఇస్తున్నారు. అలాంటప్పుడు నిశ్చయంగా మీ పరలోకమందున్న మీ తండ్రి మీరు అడుగు వాటిని ఎంతో నిశ్చయంగా మీకు మంచి ఈవులను ఇస్తాడు. అంటే ఈరోజు మనం ఈ ప్రార్థన అనుభూతిలో పొందేటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మన పరలోకమందున్న మన తండ్రి మనకి మంచి ఈవులను ఇస్తాడు. మొదటి నీ ప్రార్థనకు వచ్చేటువంటి ఆశీర్వాదం. నువ్వు చేసే ఈ ప్రార్థనలో నువ్వు అడిగితే దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ గొప్ప కృప ఏంటంటే, మంచి ఈవులు, మంచి వరాలు, మంచి కార్యాలు. దేవుడు ఇచ్చేవన్నీ కూడా మంచివే ఇస్తాడు. హల్లెలూయా. మనమన్నా కొన్ని పనికిరానివో లేకపోతే ఉపయోగపడని ఇస్తామేమో కానీ మనకి పనికిరాని వాటిని ఇంకొకరికి ఇస్తామేమో కానీ దేవుడు మనకి పనికొచ్చే వాటినే దేవుడు మనకి ఇస్తాడు. మొదటిది అంటే ఈరోజు ఈ పట్టుదల కలిగిన ప్రాంతంలో 3 ఆశీర్వాదాలు నేను మీతో చెబుతాను. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మంచి ఈవులను దేవుడు నీకు ఇస్తాడు. ఇది మొదటిది. ఎప్పుడు నీవు ఇచ్చేంత వరకు అడిగిన, దొరికే అంతవరకు వెతికిన, తీయబడే అంతవరకు తట్టిన ఈ ప్రార్థనలో దేవుడు నీకు మంచి ఈవులిస్తాడు. ఒకసారి తట్టి తీయలేదులే, ఒకసారి వెతికి దొరకలేదులే, ఒకసారి అడిగితే ఇవ్వలేదు, ఇంకెందుకు అడగటం ఆయనకి ఇష్టం లేదేమో అనుకోవద్దు. అలా అనుకుంటే నష్టపోతావు. దేవుని ఆదరణ లేకుండా ఈ లోకంలో ఎవడు నిన్ను ఆదరించలేడు. ఆ ఆదరణ కూడా కొద్ది కాలం, కొంతకాలం అది కూడా మోసయుక్తంగా ఉండొచ్చు. అది కూడా నీ ద్వారా ఏదో ఆశించిన లాభంతోనే కలిగి ఉండొచ్చు. అందుకే మనుష్యుల కంటే కూడా, రాజుల కంటే కూడా యెహోవాని నమ్ముకునుట మేలు అన్నది బైబిల్ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఇంతకీ పట్టు లేకుండా ప్రార్థన చేయడానికి నువ్వేమన్నా లోకంలో ఉన్నటువంటి వ్యక్తివా? దేవుని బిడ్డవి, దైవ రక్తములో కడగబడిన ఒక ముత్యము వలె ఉన్నావు. ఇలాంటి నువ్వు ప్రార్థనలో ఇష్టపడటం నీకు ఇది సరైనటువంటి విధానం కాదు. హల్లెలూయా. నీకు ఒకవేళ విసుగొద్దు. ఆలస్యం అవుతున్నా అడిగిన కార్యాలు, ఇన్ని బాధలున్నా కూడా ప్రభు ఇంకా రావట్లేదు,
ఎన్ని కన్నీళ్ళున్నా ప్రభు ఇంకా మా వైపు చూస్తున్నా, మా కుటుంబం చిన్నాభిన్నం కదిలిపోతుంది, మా కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు, ఈ విధంగా అసలుకి విచ్ఛిన్నమైపోతున్న దేవుడు ఏంటి పట్టించుకోడు అని అంటే, ఏం పర్వాలేదు, మీరేమి దాని గురించి అవ్వద్దు, ఆయన సమయం ఒకటి ఉంటుంది, ఆ సమయంలో ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన సమయమందు కార్యం చేసే దేవుడు. దేవుడికి స్తోత్రం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. అందుకనే ఆ రోజు వరకు కూడా అడగండి, దేవుడు ఖచ్చితంగా ధారాళంగా ఇస్తాడు. ఇందులో మీరు చాలామంది ఇప్పుడు ఒక గృహములో సంఘం అంతా కూడా కొడుకుని ప్రార్థన చేస్తున్నారు. చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలకు అనేక మంది మారు మనసులు పొందటం ద్వారా వారికి బాప్తిసాలు ఇవ్వటం, ఇలా ఆ గ్రామంలో, ఆ రాష్ట్రంలో, ఆ పట్టణంలో కార్యం పరిచయం జరుగుతుంటే అక్కడ దైవజనుడైన పేతురు గారు పరిచయం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న పరిచయాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఉండటం ద్వారా ఆయన మీద కోపపడినటువంటి కొంతమంది ప్రజలు ఆయన తీసుకెళ్లి సరసాల్లో పెట్టారు. అప్పుడు సంఘం అంతా ఒక గృహంలో ప్రార్థన చేస్తుంది, ఒక తీర్మానంతో ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. మనందరం శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనందరి కోసం మోకరించేది, కన్నీరు విడిచేది, ప్రార్థన చేసేది, మనకు స్వస్థత ప్రార్థనలో, విడుదల ప్రార్థనలో, దీవెన ప్రార్థనలో, ఆశీర్వాదాల ప్రార్థనలో ఇవన్నీ దైవజనుడు కదా చేసేది. ఇప్పుడు ఆయన కష్టంలో, ఆయన సరసాల్లో, బంధకాల్లో ఉంటే మరి ఆయన కోసం మనమే ప్రార్థన చేయాలి కదా అని ఆ సంఘం ప్రార్థన కూడికను పెట్టుకొని ఒక గృహంలో తలుపులు వేసుకొని రహస్యంగా ప్రార్థన చేస్తుంటే పరలోకపు ద్వారాలు తెరవబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. మొదట మనం ప్రార్థన చేస్తే పరలోక ద్వారాలు తెరవబడతాయి. అట్లా పరలోకపు ద్వారాలు తెరవబడే అంత గొప్పగా ప్రార్థన చేయాలి. అవి తెరవబడ్డాయి అంటే భూలోక ద్వారాలు కూడా తెరవబడతాయి. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేశారు, పరలోకమందున్న ద్వారాలు తెరవబడ్డాయి. ఆ ద్వారములలో నుండి దేవుడు ఒక దూతను పంపించి పేతురు బంధించబడినటువంటి సరసాల ద్వారాలు తెరచి, అంటే బైబిల్లోనైతే ద్వారాలు తెరవబడినట్టుగా రాయబడలేదు, కానీ తెరవబడకుండా ఎలా వస్తాడు? అవి మూసి ఉన్నా అవి మన కంటికి మూయబడినట్టుగానే ఉన్నాయి, కానీ తెరిచే తీసుకొని వచ్చాడు. దేవుడికి స్తోత్రం. పేతురుని దేవుడు దూత ద్వారా బయటకు తీసుకొచ్చాడు. అపొస్తలుడైన పౌలు శిలలో సరసాలో ఉండగానే ప్రార్థన చేశారు. వాళ్ళు మొరపెట్టారు దేవునికి. వారు అడిగినట్టుగా దేవుడు సరసాల పునాదులను కదిలించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అడిగినట్టుగానే ఆ సరసాల నాయకుడు ఆత్మను రక్షణలోకి తీసుకొచ్చాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. అసలు వారు అడిగినటువంటి ప్రార్థన ఏంటంటే సరసాల నాయకుడు, సరసాలో ఉన్న దొంగలందరూ కూడా మారు మనస్సు పొందాలి, రక్షింపబడాలి అన్న ప్రార్థన అదే. ఎందుకంటే సేవకులు కాబట్టి అదే ప్రార్థన చేస్తారు. విశ్వాసులు అనుకోండి, హల్లెలూయా, ఇంట్లో వస్తువుల కోసమో, అయిపోయిన రైస్ కోసమో కదండి, మరి హీట్ కోసమే చేసేది, మరి తలకాయ నొప్పి కోసమో, కాళ్ళ నొప్పుల కోసమో. ఎప్పుడన్నా బుద్ధి పుడితే దేవుడు ప్రేరేపిస్తే ఇతర ఆత్మలను కూడా రక్షించడానికి కాస్త ప్రయాసపడతారు. చిలకలూరుపేటలో ఉన్నటువంటి శాలేమరాజు గారి సంఘం అంట 1600 మంది ఇప్పుడు వస్తున్నారండి. 1600 మందిని ఆయన నడిపించలేదంట. ఆయనే చెబుతున్నాడు సాక్ష్యం, నేను కాదు. దరిదాపుగా ఆ సమాధానము గారు వీళ్ళకి అంత వయసులో ఉన్న 3 స్త్రీలు అంటే వీళ్ళందరూ నడిపించింది. ఎంతమంది? ఎవరంట? 1600 మందిని నడిపించారంట. దేవుని స్తోత్రం. మళ్ళా వాళ్ళ కుటుంబాన్ని పనిచేసుకుంటానే, వారి పిల్లల్ని పోషించుకుంటానే, వారి భర్తలకు పనులు చేస్తానే, ఖాళీగా ఉన్న సమయంలో దూరం ప్రాంతాలు, సమీప ప్రాంతాలకు వెళ్ళి దేవుని మందిరానికి రమ్మని వాళ్ళకి ప్రార్థన చేస్తూ, వారికి వాక్యం చెబుతూ, మా మందిరంలో దేవుని మహిమ ఉంది అని చెప్పి 1600 మందిని 3 ఆడోళ్ళు నడిపించారంట. దేవునికి స్తోత్రం.
మనం ఏ కాడికి పరలోకం నుంచి నీ ఇంట్లోకి ఒక ఆశీర్వాదం తెచ్చుకోవడం తప్ప ఈ మందిరంలోకి నీ వలన ఏదైనా ఒక ఆత్మ నడిపించబడుతుంది. ఆత్మ నడిపించవలసినటువంటి భారము ఈ రోజున నీ మోకాటి ప్రార్థనలో ఉందా? దేవునికి స్తోత్రం. ఎలియాజరు మోకరిస్తే అక్కడ ఒక ఆత్మ నడిచొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా సంఘాలు మోకరిస్తే, మీరు కూడా మీ కుటుంబాలు మోకరిస్తే, మీరు మోకరించిన సందర్భాల్లో కొన్ని వందల మంది సంఘ బిడ్డలు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కావాలంటే ఈ మాట మ్యాథ్యూస్ గారు చెప్పాడు, మరి శాలిరాజు గారు కూడా చెప్పాడు, ఆయన చెప్పాడు. యూట్యూబ్లో మీరు చూసుకోండి కావాలంటే. కానీ ముగ్గురు వ్యక్తులే, ఆ ముగ్గురు కూడా నిలబెట్టి చూపిస్తాడు. చూడండి, వాళ్ళు కూడా చూడవచ్చు మీరు. వాళ్ళ వయసు కూడా ఎంత 60 సంవత్సరాల పైన ఉంటుంది. వాళ్ళు ఏ పనిలో కూడా భర్తలు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పెట్టడం మళ్ళా వాళ్ళు డ్యూటీలు చేసుకోవాలి. అన్నీ చేస్తూనే కదా మనం ఉన్నామంటే మన పనులే చేసుకుంటాం. మన ఇంటి పని, ఒంటి పని, వంట పని కదండి, జీవనోపాధమైన పని, వీటికే. లోకంలో ఉన్నప్పుడు కూడా అయ్యి చేస్తున్నాడు. దేవుళ్ళలోకి వచ్చి కూడా నువ్వు అయ్యే చేసుకుంటే, దేవుళ్ళలోకి వచ్చినాక నీకు దేవుని పని ఇంకొకటి ఏది? లోకంలో ఉండగా అందరూ చేస్తారు, మీరు చేసి ఆ కుటుంబాన్ని అనుభవించుకుంటారు. మీరు పోయి చెప్తారా? మీ కుటుంబాలకు మీరు ఎట్లా పని చేసుకుంటారు, ఆలోచించుకుంటారు కదా. వాళ్ళు దేవుని దగ్గరికి రావట్లేదు కాబట్టి దేవుని పని ఆడగలేదు. మీరు దేవుని దగ్గరికి పడుతున్నారు, మరి దేవుని పని ఏది మనలో? అలా రక్షించబడిన మనలో ప్రతి ఒక్కడికి ఇంకొక ఆత్మ నడిపించబడాలనే భారమే దేవుని పని. ఆ భారమే నిజమైన ప్రార్థన. అందుకే అంటున్నాడు, మీరు 6వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు మొదట నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. హల్లెలూయా. ఏం వెతకాలంట? మనం ఏం వెతకాలి? మీరు ఏం వెతుకుతున్నారు? ఏం వెతుకుతున్నాం మనం? ఈ 3 మాటల గురించి బైబిల్లో చాలా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. అడుగుడి మీకు ఇవ్వబడింది. మీకు ఏది ఇష్టమో, ఇందాక యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడాడు. ఆయన యందు మన యందు ఆయన మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు ఇవ్వబడు. దీంట్లో సందేహం ఏమి లేదు, సంశయం ఏమి లేదు. ఇక దీని గురించి మీరు ఏ డౌట్లు, ప్రశ్నలు కలిగి ఉండాల్సిన పని లేదు. నువ్వు ఆయన యందు అంటే అర్థం ఏంటంటే, నీవు ఆయన విడిచిన ఈ పాపిష్టి జీవితానికి, ఆయన లేని పాప జీవితానికి, ఆయన లేని చీకటి జీవితానికి నీ జీవితాన్ని అలవాటు చేసుకోవద్దు. ఆయన ఏంటంటే పరిశుద్ధంగా ఉండడు. నీలో ఆయన మాటలు అంటే ఆయన వాక్యం నీ యందు, ఆయన నీలో ఉండి ఈ 2 జరిగిన తర్వాత నీకేది ఇష్టమో అడుగు, అది దేవుడు నీకు ఇస్తాడు. ఇష్టమా దేవుడు నీకేది ఇష్టం అడగమన్నాడు అని చెప్పేసి అసలుకి మనము ఏది పరిశుద్ధుడు కాబట్టి దేవుడు, మనం పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధమైన వాటిని అడగాలి కదండి. ఇప్పుడు ఇంట్లో అయా ఆహారం లేదంటే అడుగు, అది మంచిదే. నీళ్లు లేవయ్యానంటే అడుగు, అది మంచిదే. కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటే అడుగు, అవి మంచిగానే ఉంటాయి. కానీ కొన్ని ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, పాప సంబంధమైనవి. దేవుడు అడగమన్నాడు అని చెప్పేసి ఆటని అడిగారు. దేవుడికి స్తోత్రం. ఇక అడగటానికి మీకు ఎప్పటికీ సమయమే ఉండదు. జాగ్రత్త. 6వ అధ్యాయము 33వ వచనంలో ఏమంటున్నాడంటే, మొదట ఫస్ట్ నీవు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి. ఆ మీదట మీకు కావలసినవన్నీ దేవుడే ఇస్తాడు. ముందు దేవుని దగ్గర ఆయన రాజ్యం వెతుకు, ఆయన నీతిని వెతుకు. మనం ఇదే అధ్యాయంలో చదువుతాం, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన కూడా చేస్తాం.
నీ రాజ్యము, నీ అధికారం. దేవుని అధికారమును వెతుకు ముందు. ఆయన అధికారానికి నువ్వు లోబడు ముందు. అధికారంలో లోబడితే అప్పుడే నీ పైకి ఆయన రాజ్యం వస్తుంది. ఆయన రాజ్యం వచ్చినప్పుడు నీతిని కూడా వెతుకు. ఈ రెండును వెతుకుతుంటే నీలోకి ఏమొస్తున్నాయి అంటే, నీకేమైతే అక్కర్లు ఉన్నాయో అవి దేవుడు ఇచ్చేస్తాడు. పొద్దాకులు వాటిని అడగాల్సిన పని లేదు, పొద్దాకులు వాటిని కోరాల్సిన పని లేదు, పొద్దాకులు వాటి కోసమే ఉపవాసాలు ప్రార్థనలు చేయాల్సిన పని లేదు. నువ్వు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకు, నీకు కావాల్సిన ఇస్తాడు. ఇందులో పట్టుదల కలిగిన ఈ ప్రార్థనలో మొదట మనకి ఇచ్చేది ఏంటంటే మంచి ఈవులు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 2 మాటలు మరలా చెప్పి నేను ముగిస్తాను. 2 మాటలు ఏంటంటే ఇప్పుడు గమనించండి. ఒక స్నేహితులు 2 ఉన్నారు ఒక ఊరిలో. 2 మంచి క్లోజ్ అండ్ కిక్ ఫ్రెండ్స్ అనమాట. బాగా కిక్ అనమాట వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది. అంత స్నేహం అనేది ఇంకా ఎక్కడ ఉండకపోవచ్చు. అంత గొప్ప స్నేహితులు, మంచి వ్యక్తులు. ఆ ఊర్లో, ఆ గ్రామంలో అంత ఇద్దరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో, వాళ్ళిద్దరు ఏదనుకున్నా కూడా ఇద్దరు చేయడానికి ముందుకు రావడంలో చాలా మంచి మనస్తత్వాలు కలిగినటువంటి వారు. ఇలా ఉండగా ఎవరిళ్లలో వారు ఉంటున్నారు, ఎవరి కుటుంబాల్లో వాళ్ళు రాత్రి అయిపోయింది, శుభ్రంగా స్నానం చేసుకొని భోజనం చేసి పడుతున్నారు, నిద్రపోయారు. ఒకరోజు జరిగినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా రాత్రి 12 గంటల సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ అందరూ కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోతూనే ఉన్నారు. వీళ్ళు కూడా నిద్రపోతున్నారు. వీళ్ళల్లో ఒకడు మంచి సంపన్నుడు, ఇంకొకడు కొంచెం మిడిల్ ఫ్యామిలీ, కొంచెం ఉండి లేనట్టుగా ఉండేది. ఈ తక్కువ స్థితిలో, అంటే ధనం లేనటువంటి స్థితిలో ఉన్న స్నేహితుల దగ్గరికి తనకు క్లోజ్ గా ఉండే ఒక ఫ్రెండ్ అర్ధరాత్రి 12 గంటలకు వచ్చాడు. ఇంచుమించుగా ఎంత టైం అప్పుడు 12 రాత్రి వేళ వచ్చాడంట. 12 గంటలు అవుతుంది. ఈ 12 గంటల సమయంలో వచ్చాడు, తలుపు కొట్టాడు, తీసి లోపలికి చేర్చుకున్నాడు. ఎందుకంటే ఈ సమయంలో వచ్చాడు, పరిస్థితి బాగాలేదురా, కొన్ని రోజులు నా ఆహారం తిని ఆకలి వేస్తుంది, బాగా తట్టుకోలేక నీ దగ్గరకు వచ్చాను, ఇలా ఉంటే పెట్టానని అడిగితే ఆ స్నేహితుడి యొక్క హృదయం కదిలించబడింది. వీడికి ఏమీ లేదు, కొన్ని రోజులుగా ఆకలితో బాగా అలమటించిపోతున్నాడు, ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టిన స్నేహితుడి దగ్గరికి వస్తే ఆ స్నేహితుడి దగ్గర కూడా పెడతానికి ఏమీ. పక్కన స్నేహితుడి యొక్క పరిస్థితిని చూసి బాధపడిపోతున్నాడు. రెండో పక్కన ఏంటంటే మరలా వారికి పెడతానికి నా దగ్గర ఏమీ లేదు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా సిద్ధపరిచి పెడదామన్నా కనీసం సిద్ధపరచడానికి కూడా పిండి లేదు, నూనె కూడా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవాలి. ఈ పరిస్థితులు ఏంటో మీరు గమనించండి ఒకసారి. ఉన్నవాడింటికి ఎవడు వాడు పెట్టలేని స్థితిలో ఉన్న మన దగ్గర ఆ ఉన్నత స్థితి లేకపోయినా కూడా మన దగ్గర హృదయం ఉంది కాబట్టి వస్తారు ఎవరైనా. దేవునికి స్తోత్రం. ఆడ దగ్గర ఎన్ని కుప్పలో రాసులు ఉన్నప్పుడు పరిస్థితి ఏముండదు, పెట్టే బుద్ధి. సరే, అతి లేని స్థితిలో, దరిద్రమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి తన స్నేహితుడు, పాత స్నేహితుడు వచ్చి కొంచెం పెట్ట, నాకు ఆకలిస్తున్నానంటే 2 రొట్లను 3 రొట్లను పెట్టరానంటే ఏమి లేవు, మన అతను సమాధానం, కూర్చో, ఎట్లాగైనా సరే నేను నీకు సిద్ధపరుస్తాను. ఇంట్లోనైతే పిండి లేదు, నూనె లేదు, కానీ ఆకలితో వచ్చిన తన స్నేహితుడికి ఏం చేయాలనుకున్నాడంటే ఎట్లాగైనా సరే ఈ అర్ధరాత్రి అతను రొట్టెలు పెట్టాలి. దేవుడికి స్తోత్రం. చూడండి, అరే మేము ఉంటే నీకు డబ్బులు సిద్ధపరిచేవాడరా, ఏమి లేదరా, నాకు ఎంతో బాధగా ఉంది, నీకేం కట్టలేకపోతున్నానే అని 1-2 మాటలు చెప్పి అతన్ని పంపించేసి తలుపు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కానీ ఆ స్నేహితుడు ఏం చేశాడంటే, అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎట్లాగైనా సరే ఈ రాత్రి నేను
నా ఇంటికి వచ్చిన స్నేహితుడికి నేను కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలి, కానీ లేదు, అయినా పెట్టి పంపించాలి. అప్పుడేం చేశాడంటే తనకున్న ఆ ఊళ్ళో ఒక స్నేహితుడి దగ్గరికి అతను వెళ్ళాడు. వెళ్ళి ఆ తలుపు, ఇంటి తలుపు వేసుంటుంది కదా, రాత్రి నువ్వు తీసుకోడు కదా, ఆ వేసున్న తలుపుని తట్టాడు. వేసున్న తలుపును తడుతుంటే ఒక 2-3 సార్లు తట్టిన తర్వాత లోపల ఉన్న వ్యక్తి పలుకుతున్నాడు, ఎవరో తలుపు తట్టేది అని. అప్పుడు అంటున్నాడు, నేనేరా నీ స్నేహితుడిని. ఏంటి ఇంత అర్ధరాత్రి వేళ వచ్చావు, ఇంత రాత్రి వేళ సమయం వచ్చావు, ఎప్పుడు రావు, ఏం కావాలి నీకు అని పడుకొని ఉండి అడుగుతున్నాడట. ఎక్కడుండి? మంచం మీద ఉండే అడుగుతున్నాడు, ఏం కావాలరా నీకు అని. నాకు ఏమి కావాలంటే ఒక్క 3 రొట్టెలు దయచేసి నాకు ఒక్క 3 రొట్టెలు ఇవ్వు అని అడుగుతున్నాడు. ఎందుకు? నా స్నేహితుడు దూరం నుంచి వచ్చాడు, వాడు ఆకలితో ఉన్నాడు, వాడికి భోజనం పెట్టాలి, నాకు సహాయం చేయని స్నేహితుడు అడుగుతుంటే, పిల్లలు నా పక్కలోనే ఉన్నారు, నిద్రపోతున్నారు, నేను లేవలేను, ఆ తలుపును కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఆ వంటగదిలో ఉన్నాయి, నీకేం కావాలో తీసుకుని పో అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకేం కావాలో తీసుకుని పో అంటే మాటకి నేను లెగవలేను, ఇప్పుడు నేనున్న ప్రదేశంలో లెగిసేది కాదు, పిల్లలిద్దరు లెగుస్తారేమో అని అంటున్నా కూడా పడతానే ఉన్నాడు. ఎందుకంటే తన అవసరం ఎట్లాంటిదంటే వచ్చినాడు వరక పంపించకూడదు, వాడు కడుపు నింపాలి. అందుకని మరలా మాటకి సిగ్గు లేకుండా అడుగుతాను, ఇప్పుడు లెగవలేను, రేపు పొద్దున తను పోరా అని అన్నా కూడా వెళ్ళట్లేదు. తన గోల్ ఏంటంటే, తన విజన్ ఏంటి, తన దర్శనం ఏంటి, లేకపోతే తన తీర్మానం ఏంటంటే ఈ రాత్రి తెల్లారి దాకైనా సరే అక్కడే నుంచొని కొంచెం విసిగించైనా సరే, మనం కాదు, మన విసుక్కోరు కాదు, ఆ వ్యక్తికైనా విసుగుదాలు కల్పించైనా సరే ఆ రొట్టెలు తీసుకొని పోవాలి, వచ్చిన పని అవి చేసుకొని వెళ్ళాలి. ఆయన లేచి తలుపు తీసి ఆ రొట్టెలు 3 ఇచ్చి పంపించారు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ఈ అక్కడ రాయబడినటువంటి వాక్యం ఇది. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. అంటే దేవుణ్ణి అడుగుతుంటే మొదట నువ్వు పొందేటువంటిది ఏంటంటే మంచి ఈవులు. రెండవది ఏంటంటే దేవుణ్ణి అంట అడుగుతుంటే యేసు ప్రభుని మనం పొందేది ఏంటంటే సహాయము, దేవుని సహాయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమడిగాడు అతను వచ్చి చెప్పండి మీరు? అతనికి కావాల్సిన అడిగాడా? ఆ భోజనం పెట్టరా, నాకు ఆకలి అవుతుందంటే భోజనమే అడిగాడా? డబ్బులు అడిగాడా? ఏమడిగాడు అతను? అందుకే మీరు అడగగా దేవుడు మీకు ఇవ్వాలి అని అంటే మీరు అవసరమైన అక్కరైన వాటిని అడగండి, అడిగన్నా మించి అడగదు. మనం బ్యాంకులో డబ్బు పొదుపు చేసుకుంటున్నాం, డబ్బు బ్యాంకులో మరి వేసుకుంటున్నాం. మనకు అవసరమైనప్పుడు ఎంత అవసరం అంతే తెచ్చుకుంటామా, ఎక్కువ తెచ్చుకుంటామా? ఇప్పుడు ఒక 500 అవసరం, 500 తెచ్చుకుంటావుగా. ఒక 1000 రూపాయలు అవసరమైతే 1000 రూపాయలు తెచ్చుకుంటావుగా. అసలు ఒక 100 రూపాయలు అవసరమైతే 100 రూపాయలు తెచ్చుకుంటావు కదా. ఇప్పుడు రూపాయి కూడా తీసుకోవచ్చు బ్యాంకులో నుంచి, అర్థమవుతుందా? ఎంతైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఇవ్వడం అయితే ఇవ్వరు రూపాయి, మనం ఫోన్పేలోను గూగుల్ పేలోను ఏటీఎంలో కూడా రావట్లా. వీటిలో మాత్రం 100 రూపాయలు కూడా, దేవునికి స్తోత్రం, రూపాయి కూడా పోతుంది. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అంటే మన తండ్రి అయిన దేవుడు మొదట మన ప్రార్థనకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే మంచి ఈవులను దేవుడు ఇస్తాడు, మంచి వాటిని దేవుడు మనకి ఇస్తాడు. రెండవది ఏంటంటే విసుగకుండా అడుగుతూ ఉంటే, అది అర్ధరాత్రి అయినా
అది ఏ సమయమైనా సరే దేవుణ్ణి అడుగుతూ ఉంటే నీకు అవసరమైన వాటిని ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకటి మంచి వాటిని ఇస్తాడు, రెండవది సహాయం చేస్తాడు, మూడవది ఆ ఊర్లో ఒక అధికారి ఉన్నాడు, ఒక పెద్ద అధికారి, ఒక మంచి తీర్పులు తీర్చేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఆ ఊర్లోనే ఒక ఊర్లో నివసించేటువంటి ఒక విధవరాలు, భర్త చనిపోయి మరి కుటుంబంలో ఎవరు లేనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఎప్పుడు చూసినా వ్యాపారంలోనూ పనిలోనూ ఏదో ఒక సందర్భంలో ఇంకొక ప్రతివాదం, ఇంకొక విరోధం ఉన్నారు. ఎప్పుడు వీళ్ళిద్దరికి తగాదులు అవుతుంటాయి, తన్నుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు. ఈ విధవరాల మీదకి తగాదుకు వచ్చే ఆమె, వివాదానికి వచ్చే ఆమె కొంచెం బలగం కూడా ఉంది. అందుకని ఈ విధవరాలకి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు పోరాడే విషయంలో వీళ్ళిద్దరికి న్యాయం దొరక్క అన్యాయంగా తన విరోధి తన మీద మరి వివాదం చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఏం చేసిందంటే ఆ అధికారి దగ్గరికి వెళ్ళింది. ఆ ఊళ్ళో ఉంటాడు కదా ఒక న్యాయాధిపతి, ఆయన దగ్గరికి పోయింది. వెళ్ళి ఆయన తంది, ఏంటమ్మా వచ్చో చెప్పానంటే, అయ్యా మాది పలానా ప్రాంతం, పలానా వీధి, మా ఇంటి పేరు పలానా, మాకెవరు లేరు నాయన, మరి ఒక భర్త ఉంటే ఆయన కూడా చచ్చిపోయాడు, ఇప్పుడు నా పరిస్థితి, నేను ఒక విధవరాలని, నా స్థితి ఇలా ఉంది, ఏదో కొంచెం చిన్న చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటే ఇంకొక ఆమె నాకు అడ్డు తగిలి నన్ను బాధ పెట్టి దౌర్జన్యంగా నన్ను ఇబ్బంది పరిచింది, మాకు ఇట్లా వివాదం ఏర్పడింది ఆయన, ఇందులో మరి నేను ఆమెను గెలవలేకపోయాను, నా వల్ల కాదు, నాకు అంత బలం లేదు, అంత ఓపిక లేదు, తగాదాలు ఆడలేను, మరి నాకు న్యాయం తీర్చని నాకు నా ప్రతివాదికని అడిగింది. అడిగితే ఆయన పట్టించుకోలేదు, ఎందుకంటే దైవ భయం లేని నాయకుడని అతని గురించి చెప్పబడదు. పట్టించుకోలే, అలా వచ్చింది. మనుష్యులను లెక్క చేయక దేవునికి భయపడక ఉండేటువంటి వాడని అతని గురించి చెప్పబడుతుంది. ఇలాంటి వాడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఒకసారి వెళ్ళింది, చెప్పింది వివరంగా, ఎంత చెప్పినా కూడా సరే చూద్దాంలే పో అని, ఎన్నిసార్లు వెళ్ళినా చూద్దాంలే పో అని, ఎంత పో ఎన్నిసార్లు పో, ఆమె కనీసం ఒక 20-30 సార్లు పోయినా కూడా చెప్పిన మాట ఏంటంటే చేద్దాంలే చూద్దాంలే. అది ఈ లోక సంబంధమైన నాయకులు కాడకు పోతే చూద్దాంలే చేద్దాంలే అంటారు. నిజమైన మన నాయకుడు యేసయ్య దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఈ మాటలైతే ఉండవు, చేయటమే. నీకు ఇప్పటికే నీ ప్రార్థన ఒక బలంగా ఉంటే మంచి ఊరు పొందుతావు, రెండవది నిశ్చయంగా సహాయం పొందుతావు, మూడవది ఏంటో తెలుసా, దేవునికి స్తోత్రం. ఆమె ఎంత అడిగినా అసలు ఆమె వైపు చూస్తలేదు. ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు ఈమె కూడా ఏం చేస్తుందో తెలుసా, ఎన్నిసార్లు చేద్దాంలే చూద్దాంలే అని కాలయాపన చేసుకొస్తున్న సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఏమో ఆయన దగ్గరికి వెళ్ళటం మానుకోవాలి. స్తోత్రం. వెళ్తానే ఉంది. ఒక వారం 2 వారాలు బాగానే ఎట్లాంటి దగ్గరికి పట్టించుకునే దగ్గరికి ఏం పోతాం ఏం తిరుగుతాంలే అని ఇచ్చిపోతుంది మనకి. మరి ఆ విధవరాలకు రాలేదేమో, తిరుగుతూనే ఉంది. బాగా ఎల్లగా ఒక రోజున ఆయనకే విసుకొచ్చి ఇలా అనుకుంటున్నాడు, ఏమనంటే నేను అసలు మనుష్యుల్నే లెక్క చేయను, దేవునికి భయపడను, అయినా ఈ విధవరాలకి నేను ఎన్నిసార్లు ఆమె కార్యాన్ని వెనకేస్తున్నా, ఆమెను పట్టించుకోకపోయినా, ఆమెకు అసలు న్యాయం తెచ్చుకోకపోయినా కూడా నాకు నా ప్రతివాదికి న్యాయం తెచ్చుమని మాటకు వస్తుంది, నన్ను ఇసుగిస్తుంది, కనుక నేను ఈమె విషయంలో న్యాయము తీర్చును, హల్లెలూయా, న్యాయము తీర్చుదును అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శక్తవాడైనటువంటి ఆ వ్యక్తి, దైవ భయం లేనటువంటి ఆ వ్యక్తి
మనుష్యులను పరామర్శించలేని ఆ వ్యక్తి ఇదిగో ఆమె మాటకి వెళ్ళటం ద్వారా ఏం చేశాడంటే ఆమెకి న్యాయం తీర్చాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రార్థనలో న్యాయము తీర్చగలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. 18వ అధ్యాయం 2వ వచనంలో లోకాసు సువార్తలో ఈ మాట ఉంటుంది. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టక అనేటువంటి మాట ఉంటుంది. నేను చెప్పిన కథంతా కూడా ఇందులోనే ఉంది. ఒకవేళ మీరు అనుకున్నారా ఎక్కడో చెబుతున్నాడని. హల్లెలూయా. యేసు రక్తమే ఈ విషయం కానీ ఆ విషయం కానీ స్నేహితుడిది కూడా 11:5లో ఉంది. ఈ విధవరాల గురించినటువంటిది 18:2లో 1 నుంచి కూడా చదువుకోవచ్చు. ఈ విషయాలు ఆమె గురించి అక్కడ రాయబడుతుంది. ఆమెంట సిగ్గు లేకుండా వీళ్ళు అడుగుతుందంట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈయన ఎంత కూడా అడిగినా చేయట్లేదు, ఈయన పట్టించుకోవట్లేదు, ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఈ ప్రార్థన అని కూడా ఆమె అనుకోకుండా చేసే అంతవరకు అడుగుతూనే ఉందంట. విసుగకుండా ప్రార్థించబడినందుకు ఈ 2 విషయాలే సుప్రభు చెప్పాడు. అందుకే ఈ రోజున నీవు ఏది అడిగినా సరే ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండు. నువ్వు నీకు కావలసిన దాన్ని దేన్ని వెతుకుతున్నా అంటే దేవుని రాజ్యం నీకు కావాల్సి దేవుని రాజ్యం వెతికినా, దేవుని నీతి కావాల్సి దేవుని నీతిని వెతికినా దొరికే అంతవరకు వెతుకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక అడిగిన వాటిని అన్నిటిని అనుగ్రహించేటట్లుగా నువ్వు తడుతూనే ఉండు. దేవునికి స్తోత్రం. చూడండి, మనము ఒక 2 వాక్యాలు కూడా మీకు చదివి వినిపిస్తాను. కీర్తన గ్రంథం 34:10. 34:10 చదువు. సింహపు పిల్లలు లేమితో ఆకలి గలవై ఉంటాయి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆశ్రయించుట అనే మాటకు అర్థం ఏంటి? వెతుకుట. హల్లెలూయా. ఏముండదంటే యెహోవాను ఆశ్రయిస్తే, యెహోవాను వెతికితే చెప్పండి, ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఒకవేళ నువ్వు ఈ పునరుద్ధాన ఆరాధనలో ఏదైనా ఒక మేలు కోసం ఇంతకుముందు ప్రార్థన చేస్తే ఈ పునరుద్ధాన ఆరాధనలో నీకు దేవుడు మంచి ఇవ్వబోతున్నాడు. ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు నీకు న్యాయం తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఏ మేలు కొదువై ఉండదు నీకు. హల్లెలూయా. అదే కీర్తన గ్రంథం 69వ వచనంలో 69వ అధ్యాయంలో 32వ వచనం కూడా చూస్తుంటే అక్కడ కూడా 32వ వచనం, బాధపడే వాళ్ళు మీరు ఒకవేళ బాధపడుతున్నారు అనుకో, ఇప్పుడు జరగబోయే కార్యాలు చూసి సంతోషించబోతున్నారు. దేవుని వెతుకు వారులారా. ఆమేన్. మీ ప్రాణం ఏం కాబోతుంది? ఈరోజు తెప్పరిల్లబోతుంది. సంసోను గురించి ఒక మాట ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాలి. సంసోను ఫిలిష్తీయులకు శత్రువు. ఎందుకనంటే ఇశ్రాయేల్ ప్రజల మీదకి మాటికి ఫిలిష్తీయులు వస్తే సంసోను ఫిలిష్తీయుల మీదకి వెళ్ళి వాళ్ళని చంపేస్తాడు. ఫిలిష్తీయులు సంసోను గెలవలేదు. అంత బలాధ్యుడు, పరాక్రమశాలి, దైవ బలం ఉన్నటువంటి వాడు. నా వలన ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి బాధ పెట్టేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట నివసిస్తున్నాడు. వారి పంట పొలాలన్నీ కూడా తగలబెట్టేసి వారి పంటలన్నింటిని కూడా పాడు చేసి వెళ్ళిపోయాడు ఎక్కడో. ఆ వెళ్ళిపోయిన సందర్భంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ మీద పడి వాళ్ళని బాధపడుతున్నారు. వారి పంటలు దౌర్జన్యంగా లాక్కుంటున్నారు, వాళ్ళని దుఃఖ పెడుతున్నారు. ఇట్లుండగా వారిలో ఇశ్రాయేల్ ప్రజల్లో పెద్దవాడు ఒక ఆయన
ఫిలిష్తీయుల్లో ఉన్న నాయకులను అడిగారయ్యా, ఏంటి మీరు మమ్మల్ని ఈ విధంగా బాధ పెడుతున్నారు, ఏం చేయమంటారు మమ్మల్ని చెప్పండి, ఎందుకులా, మీకేమైనా కావాలంటే అడగొచ్చు కదా, ఏదో చెప్తే బాగుంటుంది, మమ్మల్ని ఎందుకు ఇట్లాగా తేపపోగలు చంపుతున్నారు, పంటలన్నీ తీసుకుంటున్నారు, బానిసలుగా చేసుకుంటున్నారు, ఇట్లా బాధ పెడుతున్నారు, ఏమిటి మీకేం కావాలో చెప్పండి అని అంటే, మాకు సంసోను కావాలి, మీ నాయకుడైనా సంసోను మాకు కావాలి, ఆయన బట్టి మీరే మాకు అప్పు చెప్పండి, ఎక్కడ ఉన్నాడో తీసుకురాడండి. కొంచెం కొత్త తాళ్ళను డబ్బులు, కొంచెం ఖరీదైనటువంటి తాళ్ళు, బలమైన తాళ్ళు కొని ఇచ్చారు. మీరే వెళ్ళి మీరే వెతికి ఎక్కడున్నాడో కనుగొని ఆయన తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి అని. సరే వెళితే ఎక్కడో యాతాములో ఒక బండ దగ్గర ఉన్నాడు, తీసుకొచ్చారు. చేతులు తాళ్ళతో చేతులు కట్టేసి తీసుకొస్తున్నారు. ఆ సమీపంలోకి వస్తూ ఉండగా ఫిలిష్తీయులు అందరూ అనుకున్నారు, సంసోను మనకు దొరికిపోయాడురా, ఇంతవరకు మనకి వాడి మీద ఎంత కోపం ఉందో, ఎంత ద్వేషం ఉందో, ఇదంతా కూడా మనం తీర్చుకుందాం. సంసోన్ని వేసేద్దాం ఒకడు, పొడి చేద్దాం ఒకడు, కాలు చేద్దామని ఒకడు, మరి కత్తితో నరుకుదామని మరొకడు, రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఆ సంసోన్ని, తాళ్ళతో చేతులు కట్టబడిన సంసోన్ని చంపుదాము, అతన్ని ఇట్లా ఎవరి కోపం వాళ్ళు తీర్చుకుందామని అనుకుంటుంటే, ఈలోపు వారికి సమీపంగా అవుతుండగానే ప్రార్థన చేశారు సంసోను. ఒక్కసారి గివ్ మీ హోలీ స్పిరిట్ అన్నాడు, పరిశుద్ధాత్మతో నింపండి. స్తోత్రం. వెంటనే దేవుడు పరిశుద్ధాత్మతో నిండుకొనగా దైవాత్మ సంసోను మీదకు దిగురాగా సంసోను చేతులను కట్టబడిన తాళ్ళంట కాలిపోయిన చనప నార వలె అయిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా సంసోను చంపుదాము, కత్తి తీసుకొని వేసేద్దాం, నరికేద్దాం అనుకున్న వాడికి ఇప్పుడు వణుకు వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? అందరూ అనుకున్నారు, ఏంటో ఉనికిపోతున్నాం అంటే సంసోను చేతులు తాళ్ళు తెగిపోయినాయి, కాలిపోయినాయి, వాడి చేతులు మంచిగా వచ్చేసి సూర్యుకి ఇప్పుడు మనలో ఒకటికి ఉంటుందని. హల్లెలూయా. రక్తమే. ఆ దినమందు సంసోను మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి వల్ల 1000 మందిని చంపాడు. 100 మందిని చంపితేనే శతపురుషుడను, లేకపోతే ఏదో మగవీరుడను ఏదో పేరు. మరి 1000 మందిని చంపడానికి ఏం చేయాలి? ఏమంటే 100 మంది కాదు కదా, ఇట్లాంటి ఎన్ని కలపాలి? ఇప్పుడు మనం 10, 100 దేవుడికి స్తోత్రం, 10,000 మందిని చంపాడండి. ఒక్కరు కాదు, ఒక్కొక్క చంపే, ఒక్క గుద్దుకి ఒకడు చంపేస్తున్నాడు. సంసోనికి ఇచ్చిన బలం మనకు కూడా దేవుడు ఇచ్చును కాక. అంటే చంపడానికి కాదు, రక్షించడానికి 1000 మంది. పేతురికి దేవుడిచ్చిన ఆత్మాభిషేకంలో ఒకసారి వాక్యం చెబితే 3000 మంది బాప్తిసం పొందారు, మరొకసారి వాక్యం చెబితే 5000 మంది బాప్తిసం పొందారు. సంసోనికి ఆత్మ వచ్చిందంటే 1000 మందిని చంపుతాడు. ఆయన చంపటం, ఆయన రక్షించడం. హల్లెలూయా. యేసు రక్తమే. అదే ఆత్మ మనలో కూడా పనిచేయునుగాక. అక్కడ 1000 మందిని చంపినాక ఏమైపోతారంటే ప్రాణం పోయి అంతగా అలసిపోతాడు, గొంతెండిపోయి. ఇక ఆ 1000 మంది తర్వాత మిగిలిన ఫిలిష్తీయులు అందరూ వెళ్ళిపోతారు. ఇక అయిపోతారు, ఎంతమంది వచ్చి చంపేటట్టుగానే ఉన్నాడు, మనలో అంత గొప్ప వీరుడు ఊడి లేడని చెప్పేసి 1000 మంది కంటే పైన ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 1000 మంది సచ్చి కుప్పై అడపడ్డారు. ఇంత చేసిన తర్వాత ఆయనకి బాగా దాహమై గొంతెండిపోయి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఏం చేశారు? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే అక్కడ ఒక రాతిని కోతిని దేవుడు చీల్చాడు. చీల్చగా అందులో నుంచి నీళ్లు వచ్చినాయి అంట. ఆ నీళ్లను తాగి అతను తెప్పరిల్లేను అని రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? యెహోవాను వెదుకువారులారా, మీరు మీ ప్రాణము తెప్పరిల్లును అంటే అర్థం ఏంటంటే
పోయే ప్రాణం మరలా తిరిగి వచ్చుట. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీ ప్రాణాలు పోయే అంత పరిస్థితులు మీకున్నాయేమో, అలాంటి కష్టాలు ఉన్నాయేమో, యేసుని వెదకండి, పోయే ప్రాణాలు తెప్పరిల్లుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ పునరుద్ధాన ఆరాధనలో మీకు చెప్పదలిచిన 3 అద్భుతమైన మాటలు ఏంటంటే, మీరు అడిగారా మీకు మంచి ఈవులు ఇవ్వబడతాయి, మీరు వెతకేరా మీకు సహాయము దొరుకుతుంది, మీరు వెతికి తట్టేరా ఖచ్చితంగా న్యాయము తీర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ 3 ఆశీర్వాదాలతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. అందరూ కూడా మోకరిద్దాం, అందరూ కూడా మోకరించుదాం. నీ ప్రాణము నీకున్న పరిస్థితులను బట్టి, కరువును బట్టి, అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలను బట్టి పోయేటువంటి స్థితిలో ఉందేమో, తెప్పరలు చేయబోతున్నాడు దేవుడు నీ ప్రాణం. అందరూ కూడా కళ్ళు మూసుకొని స్తోత్రం. దయచేసి అందరూ మోకరించు. అలసిన సమయములో నా ప్రాణమును త్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణించినావు. ఆభరణ కలిగించి ఇరుకును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో పుట్టించినావు. ఆభరణ కలిగించి ఇరుకును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేది శుభవచనములతో నిత్యానందము కలిగించేది శుభవచనములతో విజయశీలుడా నా ప్రాణం స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా న్యాయములన్నీయు నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా
రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైనది రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో వెలుగుతున్నది నూతన యెరూషలేము నిర్మించుకున్నావు. నిత్యము నీతో విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నీవు స్తుతించెదను. విజయ మంచి ఊరిస్తున్న యేసయ్య, సహాయం చేస్తున్న యేసయ్యను, న్యాయబుద్ధి చేసే విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నీవు స్తుతించెదను. నా యేసయ్యా నీవు వేడుకొనగా నా కార్యములన్నీయు. నా యేసయ్యా నీవు వేడుకొనగా ఆయన వేడుకున్న మన కార్యం సమృద్ధి చేయగలిగిన దేవుడు ఆయన. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నీవు స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా యేసయ్యా ప్రియ దేవుని బిడ్డ, దైవ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు నీకు మేలును చేయగలిగిన, సహాయము చేయగలిగిన, మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన, దీవించగలిగిన, నీకు కొరతలు కొనువులు మిమ్మల్ని ఆదరించగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు, దీవించగలిగిన వాడైనా యేసుని వేడుకొన్నాము. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రం. మనస్ఫూర్తిగా యేసయ్యను వేడుకో, మహిమగా యేసయ్యను అడుగుదాం. ఆయన సన్నిధిలో మోకరిల్లుదాము. నీకు మంచి ఊరిస్తాడు. ఈ ఆరాధనలోనే నీవు దేవుని మహిమపరుస్తూ స్తుతించుతుండగానే మంచి ఊరితో నింపబడను, మంచి వరాలతో నింపబడను, మంచి ఆశీర్వాదంతో నింపబడను, మంచి కార్యాలతో నింపబడను. ఏ సహాయం నీ సహాయం పరిస్థితుల్లో ఉన్నాను, నీకు సహాయాన్ని దేవుడు ఇవ్వగలడు, చేయగలడు.
నా కార్యములన్నీయు సఫలము చేసితివి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని వేడుకుందాం, ప్రభు యొక్క మొరపెడదాం, ప్రభుని అడుగుదాం. మీ పనులు ప్రారంభం. ఆయన నిశ్చయంగా మనకి మేలు మంచి మంచి చేయగలిగిన దేవుడు. నీకు మంచి చేస్తాడు. ఈ నెలలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము అంతా నీకు మంచి జరగబోతుంది అని దేవుడు మాట్లాడు. అందరూ కూడా ఆయన సన్నిధిలో మంచి పొందుదాం, ఆయన సన్నిధిలో సహాయాన్ని పొందుదాం, ఆయన ద్వారా న్యాయము తీర్చబడినట్లుగా ప్రార్థన చేయడం. అందరూ కూడా వేడుకున్నామందరూ కూడా మీకు వివాదాలు ఏమన్నా ఉంటే న్యాయం తెలుసుమని దేవుడు అడగండి. నిస్సహాయమైన పరిస్థితులు మీరుంటే నాకు సహాయం చేయి ప్రభు అని దేవుడు అడుగును. ఒకవేళ నువ్వు నిజంగా ఇదిగో నీకు ఏదైనా ఇష్టమైనది ఉంటే యేసుని అడగండి, మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రభు నీకు దారుణంగా ఇచ్చేటువంటి వాడు. అందరూ కూడా విశ్వాసంతో చేతులెత్తి అడగవలసిన వాటిని అడుగుతూ ఇదిగో యేసు ప్రభు దగ్గర మనం సహాయమును, యేసు ప్రభునంద న్యాయమును, యేసు ప్రభునంద మంచివులను పొందుదాము. అందరూ అలాగే చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా కన్నీరు విడిచి ప్రభువా మాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు నాయన, మాకు న్యాయం తీర్చేవాడు లేరురా ప్రభు, మాకు అడగగా ఇవ్వగలిగిన ఇష్టమైన వస్తువులు ఇచ్చేవాడు ఎవరు లేరు. నిన్ను అడుగుతున్నాము తండ్రి, నీవే మాకు ఉన్న దేవుడు అయ్యా, మాకు అనుగ్రహించు రాజువు నీవే, మా సహాయకుడు నీవే, మా న్యాయాధిపతివి నీవే, మాకు అడిగితే ఇవ్వగలిగిన దేవుడు నీవేనని మొరపెడుతూ ఉండగా నీ కుటుంబంలో ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ కొరతలు ఉన్నాయో, కొదువులు ఉన్నాయో, ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో, ఏ సైతాన్ని క్రియలు నేను వెంబడిస్తున్నాయో, ఏ అపవాది క్రియల మధ్యలో నువ్వు అల్లాడిపోతున్నావో, ఏ చీకటి అంధకార శక్తుల మధ్యలో నువ్వు బాధింపబడుతున్నావో, రుగ్మతులతో నువ్వు బాధించబడుతున్నావో, యేసు నామములో దేవుడు నీకు నీ ప్రార్థన విని నీ కార్యం చేయబోతున్నాడు. యేసు క్రీస్తు పేరుతో ప్రార్థన చేయి. నోరు తెరిచి మనందరం అలాగే ప్రార్థన చేస్తుండగా యేసు మన ప్రార్థన విని మన కార్యాలు చేస్తుండగా చివరి ప్రార్థన చేసుకుందాము.